నుంచి అధికారుల ద్వారా నేను రాసిన లెటర్ల ద్వారా వచ్చిన శాంక్షన్స్ని నేను తెప్పించిన అని చెప్పుకుంటూ ఇన్ఛార్జ్ మినిస్టర్ని తీసుకొచ్చుకుంటూ ప్రోటోకాల్ లేదు అని నేను మాట్లాడడం వల్ల అధికారులు వెంట వెళ్ళలేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి ఈ షబ్బీర్ అలీ చేస్తూ ఉండని చూద్దాం ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక సంవత్సరం వరకు చూద్దాం ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి ఆలోచిస్తూ కొంచెం ప్రజల పక్షాన చూసాం. కార్యకర్తలు కొట్లాడుకొని ప్రశాంత వాతావరణాన్ని ఇవాళ రాజకీయ రణరంగంగా మార్చడం బాగుండదు, మార్పు కోరుతున్న వ్యక్తిగా ఓర్పు ఉండాలి అనుకొని నేను ఓర్పుతో ఉంటే ఓటమి చెందిన వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయి నిజామాబాద్లో పోటీ చేసి ఓటమి చెంది ఇవాళ మళ్ళీ కామారెడ్డిలో ఉంటూ ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. వెంకటరమణారెడ్డి అవినీతిలో కింగ్ అన్నారు. వెంకటరమణారెడ్డికి కౌన్సిలర్ సీట్ ఇచ్చి రాజకీయ రంగప్రవేశం చేసిన అని చెప్తున్నాడు. వెంకటరమణారెడ్డికి జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేసిన అని చెప్తున్నాడు. నువ్వు చేసేది ఏంది నాయన? నువ్వేం చేసేది ఉంది? నువ్వేవడివి అసలు ఇవి చేయనికి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు కౌన్సిలర్ ఇస్తే నీవే ఓటమి చెందించినావు. నీవే ఆపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలరు ఇప్పుడు ప్రస్తుతం నీ కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్కు సపోర్ట్ చేసి నన్ను ఓటమికి గురి చేసినటువంటి వ్యక్తివి నీవు. 2006లో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు జడ్పీటీసీ తాడవాయికి ఇస్తే అక్కడ సొంత బలంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్కు 2 కాన్స్టిట్యున్సీల్లో 10 జడ్పీటీసీలు ఉంటే 2 వచ్చినాయి. ఒకటి మాచారెడ్డి, అది కూడా అందరినీ కొనుక్కొని యునానిమస్ చేసుకున్నారు అక్కడ వ్యక్తులు. ఇకపోతే నేను ఒక్కడిని తాడవాయి మండలం నుంచి గెలిచిన, మిగతా అన్నీ కూడా టీఆర్ఎస్ టీడీపీ గెలిచింది. అలాంటి పరిస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2008లో టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే దాన్ని విడగొట్టి మీరు నో కాన్ఫిడెన్స్ నేను చేస్తా, 23 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్లో జెండా ఎగరేస్తా అని నేను చెప్పడం జరిగింది. చెప్తే రాజశేఖర్ రెడ్డి గారు భుజం తట్టి వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పారు. ఆయనను నేను రాజకీయ గురువని చెప్పిన ఎన్నోసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నాం. నీవు గురువెక్కడిది? నీవు నా ఇంటి ముందట మా నాన్న దగ్గరికి వచ్చి నిలబడ్డోడివి. మా ఇంటి ముందట మామిడి చెట్టు కింద 100 సార్లు నిలబడ్డ నువ్వు చేయలు కట్టుకొని. మా నాన్న 68లో కానీ 78లో కానీ పోటీ చేసినప్పుడు నువ్వు గోడల మీద రాతలు రాసినోడివి. నిన్ను బట్టుపోచయ్య గారు ఆయన తీసుకొచ్చి రాజకీయ ఆరంగేట్రం చేసిండు. నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్, నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న మాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులు ఉందో దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాల, సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవం ఇస్తూ వచ్చిన పోన్లే అని. కానీ నీవెంత దూరం ఎగబాకినవు అంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేసినావు.